శ్రీమాత్రే నమః. ఆడవాళ్ళు ఈ పూజ చేస్తే డబ్బే డబ్బు. ఈ ప్రపంచంలో 95% మంది ప్రజలు ధనవంతులు కావాలని, సంపద శ్రేయస్సుతో జీవించాలని కోరుకుంటారు. కానీ ప్రతి ఒక్కరికి ఈ కల నెరవేరదు. అయినా వారు తమ ప్రయత్నాలను నిర్మించుకోవడం లేదా సంపద శ్రేయస్సుతో జీవించాలని సహకారం చేసుకోవడానికి వాస్తుశాస్త్రం మీకు సహాయం చేస్తుంది. వాస్తుశాస్త్రం ప్రాచీన భారత శాస్త్రం. ఇది సానుకూల శక్తిని ప్రోత్సహించే, సంపదను ఆకర్షించే మార్గదర్శకాలను అందిస్తుంది. అయితే ఇంట్లో సంపద పెరగాలన్నా, ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ పోవాలన్నా ఏ పరిహారాలు పాటించాలో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, వాస్తు ప్రకారం మనం పాటించడం వలన చక్కటి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. ఎంతో ఆనందంగా ఉండొచ్చు. ఇలాంటి సమస్యలు కూడా ఉండవు. వాస్తు ప్రకారం సంపద శ్రేయస్సు పెరగాలంటే వీటిని ఖచ్చితంగా పాటించాలి. సంపద శ్రేయస్సుతో ముడిపడి ఉంటుంది. నిమ్మకాయలను ఎక్కువగా వాడతారు. అందుకే నివాసాలకు, షాపులకు, వాహనాలకు నిమ్మకాయలను ఎక్కువగా కడతారు. ముస్లిం దర్గాలలో సైతం దిష్టి పోవడానికి, దయ్యాలు వదలడానికి నిమ్మకాయలను ఇస్తుంటారు. నిమ్మకాయలతో పూజలు చేసేవారు ఒక నిమ్మకాయను తీసుకొని దాని 4 భాగాలుగా కత్తిరించి ఇల్లు లేదా షాపులో 4 వైపులా ఆ ముక్కలను ఉంచాలి. ఆ ముక్కలను ఎండిపోయే వరకు అలాగే ఉంచాలి. ఇలా చేస్తే ఇల్లు లేదా షాప్ అన్ని విధాలా మంచి జరుగుతుందని నమ్మకం. ఆర్థిక పరిస్థితిని నిమ్మకాయతో మెరుగుపరుచుకోవచ్చు. కష్టపడి పనిచేసినా ఎటువంటి ఫలితం ఉండట్లేదు అంటే ఈ విధంగా చేయండి. ఒక నిమ్మకాయను 4 లవంగాలను గుచ్చి హనుమంతుని ఆలయంలో హనుమంతుడికి సమర్పించండి. ఆ తర్వాత హనుమాన్ చాలీసా చదువుకోండి. ఈ పరిహారం చేసినట్లయితే ప్రతి పనిలో విజయం చేకూరుతుంది. ఓటమి అనేది ఉండదు. నిమ్మకాయలు అంటే శక్తి స్వరూపం. నిమ్మకాయలతో చేసిన దండ పార్వతీదేవికి సమర్పిస్తే ఐశ్వర్యం కలుగుతుంది. మీరు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లయితే నిమ్మకాయని ఇంటికి 4 మూలలా తిప్పి 4 ముక్కలుగా చేసి ప్రశాంతమైన వాతావరణంలో పడేస్తే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి.